వంకాయతో ఏ రెసిపీ చేసినా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈరోజు వంకాయతో రోటి పచ్చడిని ఎలా తయారు చేయాలనో చూపిస్తున్నాను. ఒకసారి ట్రై చేయండి. దీనికోసము 3 వంకాయలను అయితే తీసుకున్నాను. వెనుక పార్ట్నంతటిని తీసేసి ఒక గిన్నెలో ఆయిల్ని వేసి వంకాయలు వేసి పైన మూత నుంచి మూతలో వాటర్ని వేసుకోవాలి. అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. వంకాయలు అయితే బాగా ఉడికిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసి వీటినన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వంకాయలను ఉడికించడానికి తీసుకున్న ఆయిల్నే ఒక బాణట్లోనికి తీసుకొని ఇంగువతో పోపు పెట్టుకోవాలి. చల్లారిన వంకాయల పైన పీళ్ళన్నిటిని తీసేసి స్మాష్ చేసుకోవాలి. ఇందులోనికి టేస్ట్కి సరిపడినంత ఉప్పు, కారము, వేయించిన జీలకర్ర పొడి, చింతపండు గుజ్జు, బెల్లము, ఆనియన్స్, కొత్తిమీర వేసుకొని పోపు వేసుకొని బాగా కలుపుకోవాలి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది.